Hi students, today we are going to discuss RRB NTPC test explanation and reasoning session and question number 71 to 100, right? So first question, this is word analogy based question and wheel is to cycle annadu. So wheel is the part of cycle and same similarities ఉన్న ఆన్సర్ ఆప్షన్లో మనం చెక్ చేస్తే ఫ్యాను బ్లేడ్స్ కాదు. దెన్ in the third option బుక్ చాప్టర్ కాదు, పెన్ను రైట్ కాదు. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. అవర్ ఆన్సర్ కాక్పిట్ ఈస్ టు ఏరోప్లైన్. కాక్పిట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఏంటంటే ఏరోప్లైన్, దెన్ వీల్ ఈస్ టు ద పార్ట్ ఆఫ్ సైకిల్. దట్ ఈస్ వై సేమ్ సిమిలర్ అక్కడ మనకు మ్యాచ్ అవుతుంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. అవర్ ఆన్సర్ రైట్. దెన్ సెకండ్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. డైరెక్ట్ రిలేషన్ ఏం లేదండి. 49 into 3 ఈజ్ ఈక్వల్ టు మనకి 147. ఓకేనా, 3 9 27, 3 4 12 14 యాక్చువల్గా సేమ్ లాజిక్ ఉన్న లాన్స్ మనం అది సో చెక్ చేస్తే 63 into 3 ఈజ్ ఈక్వల్ టు 3 3 9 3 6 18. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. అవర్ ఆన్సర్ నథింగ్ బట్ into 3 మల్టిప్లికేషన్, రైట్. నెక్స్ట్ 73. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య కరస్పాండింగ్ చూడండి. ఎల్ కరస్పాండింగ్ 12, జే కరస్పాండింగ్ 10, కే కరస్పాండింగ్ 11, ఐ కరస్పాండింగ్ 9, జీ కరస్పాండింగ్ 7, హెచ్ కరస్పాండింగ్ 8. రిలేషను 12 కాస్త 9 అంటే -3, 10 కాస్త 7 అంటే -3, 11 కాస్త 8 అంటే -3, -3 రిలేషన్. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే 16 అంటే మనకి పి అంటే 16, -3 13 కరస్పాండింగ్ ఇజ్ ఈక్వల్ టు ఎం ఉండాలి. ఎంతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఒకటే ఉన్నప్పుడు రిమైనింగ్ ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ థర్డ్ ఆప్షన్. అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 74. సో దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్ అండి. ఇచ్చిన 4 వర్డ్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ 3 పదాలైనా ఒక కామన్ క్యారెక్టర్ కింద స్ట్రాంగ్గా రిప్రజెంట్ అవుతుంటే ఒక డిఫరెంట్, ఆ డిఫరెంట్ మన ఆన్సర్ అనమాట. సో బాల్ అన్నాడు, బ్యాట్ అన్నాడు, వికెట్స్ అన్నాడు, గ్రౌండ్ అన్నాడు. సో ఆల్ ఆర్ ఏంటంటే మనకి ఏంటంటే సో ఇన్స్ట్రుమెంట్స్, వేరియస్ గ్రౌండ్ ఇస్ ద డిఫరెంట్ వన్ వెన్ కంపేర్ టు అదర్స్. దట్ ఈస్ మై ఫోర్త్ ఆప్షన్. అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యానర్ అండి. ఇచ్చిన 4 గ్రూప్ ఆఫ్ నెంబర్స్లో ఏ 3 అయినా ఒకలాగుంటే ఒక డిఫరెంట్. ఏంటంటే ఆ లాజిక్. సో 21 42 అంటే ఇంటూ 2, 23 46 అంటే ఇంటూ 2 రిలేషన్, 31 62 అంటే ఇంటూ రిలేషన్. దెన్ అదేవిధంగా ఇంటూ 2 అంటే మనకి ఎంత ఉండాలి యాక్చువల్గా 66 ఉండాలి, బట్ 69 ఉంది. దిస్ ఈస్ ద డిఫరెంట్ వన్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. దిస్ ఈజ్ లెటర్ క్లాసిఫికేషన్. ఇచ్చిన 4 గ్రూప్ ఆఫ్ లెటర్స్లో ఏ 3 అయినా కానీ ఒక కామన్ క్యారెక్టర్ కింద స్ట్రాంగ్గా రిప్రజెంట్ అవుతుంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే లాజిక్ చూడండి. ఆర్ కరస్పాండింగ్ 18, ఎం కరస్పాండింగ్ 13, హెచ్ కరస్పాండింగ్ 18. సో సి కరస్పాండింగ్ హెచ్ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 8, సి కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 3. రిలేషను సో -5, రిలేషన్ -5, రిలేషన్ -5. ఓకేనండి. -5. దెన్ ఎక్స్ అంటే 24, ఎస్ అంటే 19, ఎన్ అంటే 14, ఐ అంటే 9. రిలేషను -5, రిలేషన్ -5, రిలేషన్ -5. దెన్ వై అంటే 25, టీ అంటే 20, ఓ అంటే 15, జే అంటే 10. రిలేషను -5, దెన్ -5. అన్నిట్లో -5. అదే మన ఆన్సర్. చెక్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అయినా చెక్ చేస్తుంది చూడండి. జెడ్ అంటే 26, వి అంటే 22. ఇక రిలేషన్ మనకి ఏంటంటే -4. అక్కడికే మనం ఒక సమ్ డిఫరెన్స్ వచ్చింది. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 77. ఓకేనండి. ఫ్రమ్ ద గివన్ ఆల్టర్నేటివ్స్ అకార్డింగ్ టు డిక్షనరీ విచ్ వర్డ్ విల్ కమ్ ఎట్ ద థర్డ్ పొజిషన్ అడిగాడు. థర్డ్ పొజిషన్. ఓకేనా. డబుల్డ్, డ్రాగ్డ్, డబ్లింగ్, డ్రాగింగ్, డ్రా అన్నాడు యాక్చువల్గా. ఓకే, మనం చూడండి. డిఆర్ ముందు వస్తుందా, డిఓ ముందు వస్తుందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఓనే ముందు రావాలండి యాక్చువల్గా. ఓకేనా. డబుల్డ్, డబ్లింగ్ యాక్చువల్గా. ఇక్కడ మనం గమనిస్తే యాక్చువల్గా మనకి ఏంటంటే అడిగింది థర్డ్ కాబట్టి యాక్చువల్గా ఈ రెండిట్లో మనకి 1 2 1 మనకు అనవసరం. అవి 2 వచ్చేస్తాయి యాక్చువల్ అనమాట. అడిగింది థర్డ్ పొజిషన్ కాబట్టి ఆ డబుల్డ్ కానీ డబులింగ్ కానీ 1 2 ఉంటుంది, మనకు అనవసరం కదా. నెక్స్ట్ ఏంటంటే డిఆర్ఏ జీఈడి డ్రాగ్డ్, జీజీ, డిఆర్ఏ జీజీఐఎన్జీ, డిఆర్ఏ డబ్ల్యూ పక్కన పెట్టేసేయండి. డిఆర్ఏ జీ ముందు రావాలా, డిఆర్జీ ముందు రావాలా. డ్రాగ్డ్ జీజీ ఈ ముందు రావాలా, జీజీ ఐ ముందు రావాలంటే ఈనే ముందు రావాలి యాక్చువల్గా. సో ఆన్సర్ ఈజ్ సో డ్రాగ్డ్ రావాలా. ఓకేనా. సో థర్డ్ ఆప్షన్గా మనకి ఏంటంటే థర్డ్ పొజిషన్గా మనకు డ్రాగ్డ్ రావాలా. సో ఆన్సర్ ఈజ్ ఎస్. ఇదిగోండి అవర్ ఆన్సర్ ఈజ్ ఇదిగోండి ఇక్కడ ఉంది. ఎస్, డ్రాగ్డ్ అవర్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా మనకు డిఫరెన్స్లో రావాలా. ఓకే, ఫస్ట్ డిఫరెన్స్ మనకి 9 అండి. నెక్స్ట్ డిఫరెన్స్ 18 అండి. నెక్స్ట్ డిఫరెన్స్ 27 అండి. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత రావాలంటే 9 మల్టిపుల్స్ కాబట్టి 9 1s, 9 2s, 9 3s, దెన్ 9 4s ఈజ్ ఈక్వల్ టు మనకి 36 అనమాట. అంటే 145 ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు 181. So our answer is third option our answer, right?
నెక్స్ట్ క్వశ్చన్ 79. దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. లెటర్కి లెటర్ మధ్య ఉన్న డిఫరెన్స్ మన ఆన్సర్. LMN మన ఆన్సర్ ఓతో స్టార్ట్ అవ్వాలా. ఓతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఆప్షన్లో ఒకటే ఉంది. రిమైనింగ్ ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 18. సో దిస్ ఈజ్ బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండి. పాయింటింగ్ టు ఏ ఉమెన్ ఇన్ ది ఫోటోగ్రాఫ్, అరుణ్ సెడ్ షీ ఈజ్ ది వైఫ్ ఆఫ్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ మై ఫాదర్. మై ఫాదర్ యొక్క ఓన్లీ చైల్డ్ అంటే ఐ మై సెల్ఫ్. ఆమె వచ్చిందంటే మనకి ఏమవుతుందంటే అడిగాడు, సో భార్య. సో కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ అడిగిన క్వశ్చన్ కూడా హౌ ఈస్ ద ఉమెన్ రిలేటెడ్ ద అరుణ్. ఆ ఉమెన్ అనే పర్సన్ అరుణ్కి ఏమవుతుందంటే ఎస్ వైఫ్. వాళ్ళ ఫాదర్ యొక్క ఓన్లీ చైల్డ్ అతని యొక్క భార్య. కాబట్టి ఏంటంటే సో అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, వైఫ్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 81. From the given alternative, select the word which cannot be formed using the letters of the given word. So scrupless అని ఇచ్చాడు అనమాట. దాంట్లోంచి ఫార్మేషన్ కాని వర్డ్ యాక్చువల్గా CUP కప్ ఫాలో అవుతుంది. LOUIS అనే దాంట్లో ఉన్న ఐ అనే లెటరు బేస్ వర్డ్ అయినా స్క్రప్లెస్ లేదు కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 82. దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. ఎప్పుడైనా ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్కి ఒక ఫుల్ వాల్యూ ఇచ్చి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్డ్లో ఉన్న కరస్పాండ్ లెటర్ యొక్క వాల్యూ తీసుకొని సమ్ చేయాలి యాక్చువల్గా. ఓకే చూడండి, హార్న్ అన్నాడు. చూడండి HORN హార్న్ ఈజ్ ఈక్వల్ టు 54 అన్నాడు. ఎలా వచ్చిందంటే 8 15 దెన్ 18 దెన్ ఏంటంటే సో 14. ఈ మొత్తం సమ్ చేస్తే మనకేంటంటే 8 + 15 23, 23 + 18 41, 41 ప్లస్ ఏంటంటే మనకు 14 55, 55. అయితే అక్కడ 54 ఉంది అంటే ఏం చేశాడు -1. దట్ ఇస్ ద లాజిక్. అదేవిధంగా చెక్ చేద్దాం చూడండి. సో రిమ్ అన్నాడు RHYM 18 8 25 13 18 26, 26 ప్లస్ 25 51, 51 ప్లస్ 13 64. అక్కడ 63 ఇచ్చాడు -1. ఓకేనా, సేమ్ లాజిక్ ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ లాజిక్ అప్లై చేస్తే PURE ప్యూర్ 16 21 18 5. సో చూడండి 16 + 21 ఈజ్ ఈక్వల్ టు 27 37. దెన్ ఏంటంటే 37 ఒక 8 ఈజ్ ఈక్వల్ 45 55 55 + 50 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే 60 60 - 1 ఈజ్ ఈక్వల్ టు 59. సో అవర్ ఆన్సర్ ఈజ్ సో నథింగ్ బట్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 83. ఓకేనండి. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ మార్చి అకార్డింగ్ టు బాట్మా సింప్లిఫై చేయాలి. ఓకే చెక్ చేద్దానండి. 20 డివైడ్ బై మీన్స్ మైనస్, దెన్ మైనస్ మీన్స్ ప్లస్, దెన్ ప్లస్ మీన్స్ ఇంటూ మీన్స్ డివైడ్ బై. ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే 20 - 2 + 3 × 10/6 3 2 6 2 5 10. 20 + 5 25, 25 - 2 ఈజ్ ఈక్వల్ టు మనకు 23, 25 - 2 ఈజ్ ఈక్వల్ 23. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ ఆల్సో మనకి ఏంటంటే ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్లో మనకు ఆప్షన్స్లో ఏ రెండు సింబల్స్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 23 మనకు మ్యాచ్ అవుతుంది. దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఒక ఆప్షన్ చెక్ చేయండి, మ్యాచ్ కాకపోతే ర్యాండమ్ సెలక్షన్లో సపోజ్ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేశారు, మ్యాచ్ కాకపోతే వెంటనే సెకండ్ థర్డ్ కాకుండా ఫోర్త్ ఆప్షన్ చెక్ చేయండి. యాక్చువల్గా అలా మ్యాచ్ కాకపోతే థర్డ్ ఆప్షన్ చెక్ చేయండి. అంటే ర్యాండమ్గా చెక్ చేయండి, ఆన్సర్ వస్తుంది అనమాట. ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. బట్ ఈ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్లో ఉన్న డివైడెడ్ బై నెక్స్ట్ ఏంటంటే ఇంటూ దగ్గర డివైడ్ బై ఇంటూ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మ్యాచ్ అవుతుందండి. ఓకే చూడండి 5. సో మనకి ఏంటంటే డివైడ్ బై దగ్గర ఇంటూ డివైడ్ బై -12 + 15 డివైడ్ బై దగ్గర సో మనకి ఏమన్నా ఇంటూ 50 ఇంటూ దగ్గర డివైడ్ బై 25 ఈజ్ ఈక్వల్ టు 23 మనకు మ్యాచ్ అవ్వాలి. 5 - 12 + 15 ఇంటూ 50/25 25 2 50 15 2 30 30 + 5 35 35 - 12 ఈజ్ ఈక్వల్ టు ఎస్ లక్షణంగా 23 మ్యాచ్ అయిపోయింది. సో ఓకేనా, అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 85. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి. దీంట్లో ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఏంటి ఆ కామన్ సెన్స్ లాజిక్ అంటే దట్ మీన్స్ ఏంటంటే 18 ఎక్స్క్లమేటరీ 10 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే ఏమంటున్నా అంటే ఈజ్ ఈక్వల్ 4 అంటున్నాడు. అంటే ఏం చేశాడంటే దట్ మీన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే సో సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. చూడండి 18 - 10 ఈజ్ ఈక్వల్ టు
8 అండి. 8/2 ఈజ్ ఈక్వల్ టు 4. దట్ ఈస్ ద లాజిక్. సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేసి సెకండ్ ఈక్వేషన్లో 10 - 4 ఈజ్ ఈక్వల్ టు మనకు 6 అండి. 6/2 ఈజ్ ఈక్వల్ టు 3 అండి. సేమ్ లాజిక్, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే 4 - 8 ఈజ్ ఈక్వల్ టు 4 అండి. 4/2 ఈజ్ ఈక్వల్ టు, ఇది మైనస్ ఎక్కువ కాబట్టి మైనస్ అప్లై చేశాడు. దట్స్ ఆల్, ఇంకేం లేదు. 16 - 18 ఈజ్ ఈక్వల్ టు, సో మనకి డిఫరెన్స్ వచ్చింది మనకి ఏంటంటే 2 అండి యాక్చువల్గా, ఓకేనా. కాబట్టి 2/2 ఈజ్ ఈక్వల్ టు 1 అండి. దట్ మైనస్ వాల్యూ ఎక్కువ కాబట్టి -1. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఈ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్లో జస్ట్ 1 కానీ 2 కానీ లెటర్స్ మనకి డెసిషన్ మేకింగ్లో ఉంటాయి, అది గమనించండి. యాక్చువల్గా జస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే గమనించండి, ఆర్ పొజిషన్, ఫస్ట్ పొజిషన్ ఆర్ పొజిషన్, థర్డ్ పొజిషన్ ఆర్ లేదు. ఇదిగోండి చూడండి, ఒక నిమిషం అండి. ఆర్ఎస్ ఎస్ఆర్ ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. మళ్ళా ఆర్ఎస్, నెక్స్ట్ ఎస్ఆర్, నెక్స్ట్ మనకేంటంటే ఆర్ఎస్, నెక్స్ట్ ఒక స్టెప్ ముందుకెళ్ళి మనకి ఏంటంటే ఎస్ఆర్ ఉండాలి. యాక్చువల్గా అలా ఉన్న ఆన్సర్ ఒకటే ఉంది. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. ఆర్ఎస్ ఒకసారి, ఎస్ఆర్ ఒకసారి, ఆర్ఎస్ ఒకసారి, ఎస్ఆర్ ఒకసారి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. సో దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. చూడండి, డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్. ఏ స్టూడెంట్ సైకిల్స్ 2 కిలోమీటర్స్ నార్త్ అన్నాడు. 2 కిలోమీటర్స్ నార్త్, ఇదండి 2 కిలోమీటర్స్ నార్త్. దెన్ టర్న్స్ వెస్ట్ అండ్ సైకిల్స్ 2.5 కిలోమీటర్స్. 2.5 kilometers. Then turns south and cycles 2 kilometers. 2 kilometers south. Then turns to his left and cycles 4.5. Left అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్. 4.5 అన్నాడు. 4.5 అంటే అక్కడికి ఒక 2.5, ఇంకొక 2 వెళ్ళాలా, ఇంకొక 2. దిస్ ఈజ్ 4.5. ఓకే, వేర్ హీ ఈజ్ నౌ విత్ రెస్పెక్ట్ టు స్టార్టింగ్ పొజిషన్. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఆ డిస్టెన్స్ ఎంత అంటే 2 kilometers అండి. డైరెక్షన్ కూడా మనకి ఏ డైరెక్షన్ అంటే ఈస్ట్లో ఉన్నాడండి. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. 2 kilometers ఈస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. సో దిస్ ఈజ్ జనరల్ స్టేట్మెంట్ కంక్లూజన్ అండి. సిలాజం, సమ్ రక్స్ ఆర్ కార్పెట్స్, ఇదండి సమ్ రక్స్ ఆర్ కార్పెట్స్. ఓకే, నో మ్యాట్స్ ఆర్ రక్స్, నో మ్యాట్స్ ఆర్ రక్స్, నో మ్యాట్స్ ఆర్ రక్స్. ఓకే, ఫస్ట్ ఆన్సర్ ఆల్ అన్నాడు. ఆల్ అనే ఆన్సర్ రావాలంటే 2 స్టేట్మెంట్స్ యూనివర్సల్లో ఉన్నప్పుడు మాత్రం వస్తుంది, ఇంకెప్పుడు రాదు. దట్ ఈస్ వై 1 రూల్డ్ అవుట్, మన ఆన్సర్ కాదు. సమ్ కార్పెట్స్ ఆర్ రక్స్ అన్నాడు. ఎస్, సమ్ రక్స్ ఆర్ కార్పెట్స్ అయితే ఆబ్వియస్లీ రైట్. బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్. సమ్ కార్పెట్స్ ఆర్ రక్స్. ఓన్లీ కంక్లూజన్ టు ఫాలో. మన ఆప్షన్లో ఎక్కడ చెక్ చేసుకోండి యాక్చువల్గా, ఓకేనా. అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే, సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. సో దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్ అండి. దిస్ ఈజ్ లాజికల్ వెన్ డయాగ్రామ్, దట్ టు ఇంటర్సెక్టింగ్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్. ఓకే, చూడండి ఏమంటున్నా అంటే యాక్చువల్గా ఈ క్వశ్చన్లో మనకి ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్ రెక్టాంగిల్ రిప్రజెంట్ సినిమాటోగ్రాఫర్స్. ఓకే, సర్కిల్ రిప్రజెంట్ బ్లాగర్స్, సర్కిల్ రిప్రజెంట్ బ్లాగర్స్. ట్రయాంగిల్ రిప్రజెంట్ పొట్టర్స్. స్క్వేర్ రిప్రజెంట్ ఏషియన్స్. అడిగిన క్వశ్చన్, విచ్ సెట్ ఆఫ్ లెటర్స్ రిప్రజెంట్ సినిమాటోగ్రాఫర్స్ అంటే, సినిమాటోగ్రాఫర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టాంగిల్లో ఉండాలా. హూ ఆర్ నెయిదర్ పొట్టర్స్ నార్ ఏషియన్స్ అంటే ట్రయాంగిల్లో ఉండకూడదు, వాళ్ళు మనకి స్క్వేర్లో ఉండకూడదు. ట్రయాంగిల్లో ఉండకూడదు, స్క్వేర్లో ఉండకూడదు, ఓకేనా. అంటే సర్కిల్లో ఉండొచ్చా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. యాక్చువల్గా బేసికల్గా రెక్టాంగిల్లో ఉండాలా, ట్రయాంగిల్లో ఉండకూడదు, స్క్వేర్లో ఉండకూడదు. సో అవర్ ఆన్సర్ ఈజ్, సో ఇదిగోండి బి అవర్ ఆన్సర్. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. కేవలం డిఫరెన్స్ చూడండి. కే అంటే 11, క్యూ అంటే 17, డబల్ అంటే 23, సి అంటే మనకి 3 అవుతుంది. అట్ ద సేమ్ టైం 29 కూడా అవుతుంది. సైక్లిక్ ఆర్డర్లో +6 +6 +6 3 + 6 ఈజ్ ఈక్వల్ టు 9. మన ఆన్సర్ ఐతో స్టార్ట్ అవ్వాలి. ఐతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఒక్కటే ఉన్నప్పుడు రిమైనింగ్ ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్లో కనెక్ట్ అవ్వాలి యాక్చువల్గా, ఓకేనా. చూడండి, డిఫరెన్స్ ఆఫ్ 5, దెన్ డిఫరెన్స్ ఆఫ్ 5,
Then difference of 5 is equal to 26 plus 5 is equal to 31. Our answer is third option, our answer. Next question. 92. This is ఆడ్ మ్యాన్ అండి. ఇచ్చిన 4 గ్రూప్ ఆఫ్ నెంబర్స్ లో ఏ 3 గ్రూపులైనా కానీ ఒక కామన్ క్యారెక్టర్ కింద స్ట్రాంగ్ గా రిప్రజెంట్ అవుతుంటే ఒకటి డిఫరెంట్ ఉంటుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్. సో ఏంటంటే లాజిక్ చూడండి, 6-25 మధ్య రిలేషను 6 4 24 ప్లస్ 1 25. ఆ తర్వాత మనకి ఏంటంటే 6-12 మధ్య రిలేషను ఇంటూ 2 ఉంది, అలా ఉంచండి. నెక్స్ట్ ఏంటంటే 7-29 మధ్య 7 4 28 ప్లస్ 1 29. నెక్స్ట్ ఏంటంటే 7-15 మధ్య ఇంటూ 2 ప్లస్ 1 రిలేషన్. 1 and 2 మధ్య ఇంటూ 4 ప్లస్ 1, 1 and 3 మధ్య ఇంటూ 2 ప్లస్ 1. సేమ్ లాజిక్ మళ్ళీ చూడండి, 5 4 20 ప్లస్ 1 21, 1 and 2 మధ్య, 1 and 3 మధ్య సో ఇంటూ 2 ప్లస్ 1. అగైన్ 1 and 2 మధ్య ఇంటూ 4 ప్లస్ 1 అండి, 1 and 3 మధ్య సో ఇంటూ 2 ప్లస్ 1 అండి. అన్ని నెంబర్స్లో 1 and మనకి ఏంటంటే సో 2 మధ్య ఇంటూ 4 ప్లస్ 1, 1 and 3 మధ్య ఇంటూ 2 ప్లస్ 1, ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1, ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1, ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1. బట్ వేరే ఫస్ట్ ఆప్షన్ ఇంటూ 4 ప్లస్ 1 డైరెక్ట్గా 1 and 3 మధ్య ఇంటూ 2 ఉంది. దిస్ ఇస్ ద డిఫరెంట్ వన్. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 93. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి, నెంబర్ పజిల్. దీంట్లో ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ ప్రకారం మనకి ఏదైనా నడుస్తూ ఉంటుంది. ఏంటంటే ఆ లాజిక్ యాక్చువల్గా 4 ఇంటూ చూడండి 4 ఇంటూ 9 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 4 ఎలా వచ్చిందంటే ఈ మొత్తాన్ని సమ్ చేస్తే 4 ప్లస్ 9 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 9 4 13 13 16. దీని యొక్క స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 4. దట్ ఈస్ ద లాజిక్, దట్ ఈస్ ద లాజిక్. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేసామనుకోండి, చూడండి 5 ఇంటూ 3 ఇంటూ 1 అన్నాడు. 5 ఇంటూ 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 3 ఎలా వచ్చిందంటే 5 ప్లస్ 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9 అండి. దాని యొక్క స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 3. దట్ ఈస్ ద లాజిక్, దట్ ఈస్ ద లాజిక్. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే చూడండి, మనకి ఇచ్చిన నెంబర్ యాక్చువల్గా మనకి 9 ఇంటూ 9 ఇంటూ మనకి ఏంటంటే సో చూడండి 9 ఇంటూ 9 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అన్నాడు కదా, 9 ప్లస్ 9 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 25. 25 యొక్క స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు సో అవర్ ఆన్సర్ ఈజ్ సో 5 అవర్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. దట్ ఈస్ ద కామన్ సెన్స్ లాజిక్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 94. దిస్ ఈజ్ బాక్స్ టైప్ పజిల్ అండి. క్వశ్చన్ ఏం చేశారంటే ఈ క్వశ్చన్లో చూడండి 4 3 7 5 ఈజ్ ఈక్వల్ టు 8 8 అన్నాడు. అంటే ఎలా వచ్చిందంటే చూడండి, సో 4 ప్లస్ 4 ప్లస్ చూడండి హారిజాంటల్ నెంబర్స్ 4 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 11 అండి. వర్టికల్ నెంబర్స్ 5 ప్లస్ 3 అండి. 5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 8 అండి. ఈ రెండు నెంబర్లని మల్టిపుల్ చేస్తున్నాడు, 11 8 88. దట్ ఈస్ ద లాజిక్. ఫస్ట్ బాక్స్ దట్ ఈస్ ద లాజిక్. సేమ్ లాజిక్ సెకండ్ బాక్స్లో కూడా మనకి ఏంటంటే సేమ్ లాజిక్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హారిజాంటల్ నెంబర్స్ 2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 8 అండి. దెన్ వర్టికల్ నెంబర్స్ 8 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 13 అండి. ఈ రెండు మల్టిపుల్ చేస్తే 13 8 సో 104 అండి. దట్ ఈస్ ద లాజిక్. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే థర్డ్ బాక్స్ నెంబర్స్ ఎస్టాబ్లిష్ చేస్తే హారిజాంటల్ నెంబర్స్ 7 ప్లస్ 8 ముందు సమ్ చేయండి 15. వర్టికల్ నెంబర్స్ 3 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 15 8. ఈ రెండు నెంబర్లు మనం మల్టిపుల్ చేస్తే 15 8 120. సో అవర్ ఆన్సర్ ఈజ్ 120 అవర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ 95. హౌ మెనీ రెక్టాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ది గివెన్ ఫిగర్ అన్నాడు. ఈ డయాగ్రామ్లో ఎన్ని రెక్టాంగిల్స్ అన్నాడు. ఓకే చూడండి, రెక్టాంగిల్స్ అంటే అండి చూడండి ఈ మొత్తం ఒకటి, ఈ మొత్తం ఒకటి, ఇది కూడా ఒకటేనండి. మీరు స్క్వేర్ అనుకుంటారేమో, రెక్టాంగిల్ యాక్చువల్గా అంతవరకు మూడు రెక్టాంగిల్స్. తర్వాత నెక్స్ట్ చూడండి ఈ మొత్తము ఒకటైతే అందులో 1 2 అంటే 1 + 2 = 3, 3 3 6. తర్వాత ఈ మొత్తము ఒకటైతే అందులో 1 2 1 + 2 = సో 3 అంటే దట్ మీన్స్ 9 రెక్టాంగిల్స్, 9 రెక్టాంగిల్స్. తర్వాత చూడండి ఈ మొత్తం మనకేంటంటే ఒకటైతే అందులో 1 2 సో మనకేంటంటే సో 2 రెక్టాంగిల్స్ అంటే 3 అంటే ఒకటి మనం కౌంట్ చేయకూడదు అది, ఓకేనా. కాబట్టి 11 రెక్టాంగిల్స్ టోటల్గా. అవర్ ఆన్సర్ ఈజ్ 11 రెక్టాంగిల్స్. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 96. సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్ అండి, సిలాజం బేస్డ్ క్వశ్చన్. all cups are plates. ఇదండి all cups are plates. Some plates are glass.
సమ్ ప్లేట్స్ ఆర్ గ్లాస్. కంక్లూజన్, సమ్ గ్లాస్ ఆర్ కప్స్ అన్నాడు. నో ఛాన్స్ లేదు, ఎందుకంటే గ్లాస్కి మనకేంటంటే కప్పుకి గ్లాస్కి మధ్య రిలేషన్ లేదు కాబట్టి సమ్ గ్లాస్ ఆర్ కప్ అని మనం డిఫైన్ చేయలేము. ఆల్ అన్నాడు. ఆల్ ఆన్సర్ రావాలంటే రెండు స్టేట్మెంట్స్ యూనివర్సల్ అంటే మాత్రం ఆల్ రావాలి, ఇంకెప్పుడు రాకూడదు. కాబట్టి 1 ఫాలో కాదు, 2 ఫాలో కాదు. అవర్ ఆన్సర్ ఈజ్ నేదర్ వన్ నాట్ 2 ఫాలోస్. అవర్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి, నేదర్ నాట్ ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ 97. సో దిస్ ఈజ్ బాక్స్ టైప్ పజిల్ అండి. బాక్స్ టైప్ పజిల్ ఏం చేస్తున్నా అంటే ఈ క్వశ్చన్లో మనకి ఏంటంటే లాజిక్ ఏంటంటే చూడండి ఒకసారి. 7 2 8 ఈజ్ ఈక్వల్ టు 115 ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే దట్ మీన్స్ ఏంటంటే 7 2 8 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే ఎలా వచ్చిందంటే 7 × 2 × 8 అనమాట. అంటే 7 2 14, 14 ఎందులు 8 4 32, 8 1 8 1 3 11 112. అయితే ఏం చేశాడంటే +3 యాడ్ చేశాడు. ఓకేనా, అంటే 112కి మనం +3 యాడ్ చేస్తే 115. దట్ ఈస్ ద లాజిక్. అంటే మల్టిపుల్ చేస్తున్నాడు, +3 యాడ్ చేశాడు. నెక్స్ట్ రోజు అండి 6, 5, 9 ఈజ్ ఈక్వల్ టు 272 ఎలా వచ్చిందంటే ఈ 3 మనం మల్టిపుల్ చేస్తే 6 5 30, 39లో 9 3 27 270. కామన్గా 2 యాడ్ చేస్తున్నాడు, 272 అవర్ ఆన్సర్. ఇందాకేమో 3 యాడ్ చేశాడు, దీనికేమో 3 యాడ్ చేశాడు, దీనికేమో 2 యాడ్ చేశాడు. దాన్ని చూద్దాం ఒకసారి. సో 3 1, 4 ఈజ్ ఈక్వల్ టు మన క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఈ 3 మల్టిపుల్ చేస్తే 3 × 1 3, దెన్ 3 × 4 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే 12. సో 12 అనమాట. ఇక్కడ 3 యాడ్ చేశాడు, 2 యాడ్ చేశాడు. ఇక్కడ మనం 1 యాడ్ చేస్తే అవర్ ఆన్సర్ 12 + 1 ఈజ్ ఈక్వల్ 13. సో అవర్ ఆన్సర్ ఈజ్ our answer is 13. So second option our answer, right? Next question. Question number 98. Okay. How many triangles? Okay, చూడండి. How many triangles అన్నాడు. How many triangles అంటే ఒకటేనండి, నథింగ్ బట్. ఎప్పుడైనా కానీ చూడండి ఇలా స్క్వైర్ ఇచ్చి స్క్వైర్లో మన క్రాస్ మార్క్ కానిస్తే అందులో 4 ఈక్వల్ ట్రయాంగిల్స్, 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, మొత్తము 4 + 4 ఈజ్ ఈక్వల్ టు 8 ట్రయాంగిల్స్ ఉంటాయి. అంటే ఇందులో 8, ఇందులో 8 అంటే చూడండి ఇందులో 8, ఇందులో 8, ఇందులో 8. కాబట్టి 3 × 8 ఈజ్ ఈక్వల్ టు అంటే చూడండి 3 × 8 ఈజ్ ఈక్వల్ టు 24 ట్రయాంగిల్స్. అంతవరకు 24 ట్రయాంగిల్స్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రిమైనింగ్. సో గమనిద్దాం, ఈ మొత్తము ట్రయాంగిల్ తీసుకుంటే అందులో 1 + 2 కాంబినేషన్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా, అంటే దట్ మీన్స్ 3 అంటే దట్ మీన్స్ 24 + 3 27. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ చూడండి, ఇదిగోండి ఈ మొత్తం ఒక ట్రయాంగిల్ తీసుకుంటే అందులో ఇదిగోండి 1 + 2 కాబట్టి 1 + 2 3, 27 1 3 30. తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ మొత్తం తీసుకుందాం. చూడండి ఈ మొత్తం తీసుకుందాం అనుకోండి, ఇది ఒక 1 + 2, ఇది ఒక 1 + 2 అంటే 1 + 2 అంటే దట్ మీన్స్ ఏంటి 3. సో 30 1 3 33. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ బార్డర్లో 1 2 3 4 ఈ 4 ట్రయాంగిల్సే కదా. ఇదిగోండి ట్రయాంగిలే కదా, ట్రయాంగిలే కదా, ట్రయాంగిలే కదా, ట్రయాంగిలే కదా. 4 ప్లస్ 33 + 4, 33 + 4 ఈజ్ ఈక్వల్ టు 37. సో అవర్ ఆన్సర్ ఈజ్ సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. అట్లా సిస్టమేటిక్గా కౌంట్ చేయాలి, కౌంట్ చేసి కౌంట్ చేయకూడదు, రైట్? నెక్స్ట్ 99. సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్ అండి. ఏమంటున్నాడు చూడండి, సమ్ బాయ్స్ ఆర్ హార్డ్ వర్కింగ్. ఇదండి, సమ్ బాయ్స్ ఆర్ హార్డ్ వర్కింగ్. నో ఇంటెలిజెంట్ ఆర్ బాయ్స్. ఓకే, కంక్లూషన్కి వెళ్దాం. సమ్ హార్డ్ వర్కింగ్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్. సమ్ హార్డ్ వర్కింగ్ ఆర్ బాయ్స్. ఏ బాయ్ కూడా ఇంటెలిజెంట్ కాదంటే దాని ద్వారా వచ్చే ఒక డెఫినెట్ ఆన్సర్ సమ్ హార్డ్ వర్కింగ్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్. ఎస్, ఆబ్వియస్లీ రైట్. 1 ఫాలో. తర్వాత 2 ఆల్ అన్నాడు. ఆల్ అని ఆన్సర్ రావాలంటే 2 స్టేట్మెంట్స్ యూనివర్సల్ ఉన్నప్పుడు మాత్రం రావాలి, అదర్వైజ్ నో రూల్డ్ అవుట్, మన ఆన్సర్ కాదు. సమ్ ఇంటెలిజెంట్ ఆర్ నాట్ హార్డ్ వర్కింగ్. ఇంటెలిజెంట్కి హార్డ్ వర్కింగ్ డైరెక్ట్ రిలేషన్ లేదు కాబట్టి ఆన్సర్ రాదు. సో కంక్లూజన్ 2 ఫాలో కాదు, కంక్లూజన్ 3 ఫాలో కాదు, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలో. సో ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలో ఎక్కడుంది ఆన్సర్ చూడండి ఒకసారి. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్. ఓకే, దిస్ ఈజ్ డైస్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఏమడిగాడంటే 3 portions ఆఫ్ ఏ క్యూబ్ ఆర్ షోన్ బిలో, వాట్ విల్ కమ్ ఆపోజిట్ ఫేస్ ఆఫ్. సో డాలర్కి ఆపోజిట్ అన్నాడు. ఓకే, డాలర్ ఇక్కడ ఉంది, అడ్జసెంట్లో మనకు పర్సంటేజ్ ఉంది,
అడ్జాసెంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఆపోజిట్ రాకూడదు, ఆపోజిట్ ఎలిమెంట్ అడ్జాసెంట్ రాకూడదు. అంటే దట్ మీన్స్ డాలర్కి మనకి ఏంటంటే ఆపోజిట్ పర్సంటేజ్ కాదు, చూడండి డాలర్కి ఆపోజిట్ పర్సంటేజ్ రాకూడదు, స్టార్ రాకూడదు. తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే డాలర్ ఉంది అంటే రివర్స్లో వి రాకూడదు, ప్లస్ రాకూడదు. ఇది కూడా మనకి ఏంటంటే సైడ్ ఎలిమెంట్, ఇది కూడా మనకి ఏంటంటే సైడ్ ఎలిమెంట్. అడ్జాసెంట్ ఎలిమెంట్ మనకు ఆపోజిట్ రాకూడదు, కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు, దేని ఏంటంటే ఇది మన ఆన్సర్ కాదు. ఇప్పుడు చూడండి బేసికల్గా సో మనకి ఏంటంటే డాలర్కి సో పర్సంటేజ్ కానీ స్టార్ కానీ రివర్స్లో వి కానీ ప్లస్ కానీ ఇది మన ఆన్సర్ కాదు, మన ఆన్సర్ కాదు, మన ఆన్సర్ కాదు, మన ఆన్సర్ కాదు. సో ఇది మన ఆన్సర్ కాదా, ఇది మన ఆన్సర్ కాదా, మన ఆన్సర్ కాదు. ఎలిమినేషన్ 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 ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ ఆప్షన్. అంటే డాలర్కి ఏమొస్తుందంటే ఆపోజిట్. ఎస్, దిస్ ఈస్ ద ఆపోజిట్ ఎలిమెంట్. ఉన్న మనకేంటంటే అడ్జాసెంట్లో ఎలిమెంట్స్ని కానీ ఎలిమినేట్ చేస్తే రెస్ట్ ఆఫ్ ది పార్ట్ మన ఆన్సర్ అవుతుందండి. ఓకే, క్లియర్, థ్యాంక్ యూ.